చీరల విషయానికొస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. కొంతమందికి పట్టు చీరలు అంటే పెద్ద పెద్ద బార్డర్ ఉండాలి. గోల్డ్ జరీ ఉంటేనే అది పట్టు చీర లుక్ వస్తుందని కొంతమంది అనుకుంటారు. కొంతమంది మనం ఏ చీర కట్టుకున్నా సరే లైట్ వెయిట్‌లో హాయిగా డీసెంట్ లుక్ ఉండాలి అని కొంతమంది అనుకుంటారు. సో, చీరల విషయానికొచ్చేసరికి ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని నేను చెప్పలేను కానీ కంచి పట్టు చీరలో చాలా రకాలుంటాయి. అందులో నేను కట్టుకున్నది ప్యూర్ ఆర్ని పట్టండి. దీనికి మనకి జరీ బార్డర్ రాదు. థ్రెడ్ బార్డర్ వస్తుందనమాట. మీరు కనుక ఈ చీరని కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే బ్రాహ్మణ్స్ లుక్ ఉండేలాగా ఉంటుందనమాట ఈ చీర. కట్టుకుంటే ఎంత హుందాగా ఉంటుందో మనల్ని అంత కంఫర్టబుల్‌గా ఉంచుతుందనమాట. ఇక్కడ చూడండి. సేమ్ నేను కట్టుకున్నది ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్ని పట్టు చీర అనమాట. ఇది కూడా కంచి పట్టు చీర కిందకే వస్తుంది. కాకపోతే మనకి థ్రెడ్ బార్డర్ వస్తుందనమాట. నేను కట్టుకున్న దాంట్లోనే కలర్స్ ఇవి. ఇంకా చిన్న బార్డర్ రావాలి, చెక్స్ కావాలి అంటే ఇది. అసలు మామూలుగా కంచి పట్టు చీరలు జరీ బార్డర్‌లో మనకి ఎక్కడైనా దొరుకుతాయండి. ఇలాంటి లుక్‌లో ఉండే సింపుల్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ చాలా అరుదుగా దొరుకుతాయి. అందులో మనం చెప్పుకోవాల్సింది మన వైజయంతి సిల్క్స్. హైదరాబాద్‌లో ఉన్నాయి. అలాగే రాజమండ్రిలో కూడా ఆర్ని పట్టు చీరల్లో చాలా డీసెంట్ లుక్, హుందాని పెంచే చీరలు చాలా వచ్చాయి. పెళ్ళిళ్ళ సీజన్ కదా! మరి ఈ మాత్రం రాకపోతే ఎలా అని చెప్పేసి తీసుకొచ్చేసాం. వైజయంతి సిల్క్స్‌లో మీకు కనుక ఇలాంటి లుక్‌లో శారీస్ కావాలి బ్రాహ్మణ్ లుక్‌లో లేదా ఇంట్లో పెద్దవాళ్ళకి కట్టించాలి అన్న, ఇంట్లో పూజలున్నప్పుడు కట్టుకోవాలి అన్న డిఫరెంట్ కలెక్షన్ అండి. ఒక్కసారి వైజయంతి సిల్క్స్‌కొచ్చి చూస్తే గనక చీరల్ని అస్సలు వదిలిపెట్టరు. చలో మరి మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్.